ప్రైజ్ ద లార్డ్. జీవితంలో ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నారా? ఒంటరితనంతో పోరాడుతున్నారా? సహాయం చేసేవారు ఎవరూ లేరే నాకు అని ఒంటరితనంలో ఉన్నారా? జీవితంలో ఒంటరితనం అనేది వాస్తవం. అది ప్రతి ఒక్కరు ఎదుర్కొనవలసిందే. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్క సమయాలలో ఎదుర్కొంటూ ఉంటారు. అరే, నా చుట్టూ ఉన్నవారు ఎంతో సంతోషంగా ఉన్నారు, నా ప్రక్కనున్నవారు ఎంతో ఎదుగుతున్నారు, నా వెనుకున్నవారు ఎన్నో ఆశీర్వాదాలను పొందుకుంటున్నారు, నా ముందున్నవారు అన్ని విజయాలని పొందుకుంటూ ఉన్నారు, కానీ నేనేంటి ఇలా ఉన్నాను అని మిమ్మల్ని మీరు చూసుకొని ఒంటరితనానికి గురైపోతున్నారా? చూడండి, ఒకటి మర్చిపోకండి. ఇండియాలో సమయం వేరు, అమెరికాలో సమయం వేరు, లండన్లో సమయం వేరు. అన్ని సమయాలు ఒకటే కాదు కదా. సేమ్ అంతే. ఒక్కొక్కరికి ఆశీర్వాదం ఒక్కొక్క సమయాల్లో వస్తూ ఉంటుంది. వారిని చూసుకొని మనల్ని వారితో పోల్చుకుంటూ కృంగిపోతూ ఒంటరితనంలో ఉంటే మనకి ఏ ఫలితము రాదు. వాస్తవానికి ఒంటరితనంలో మనం నేర్చుకునే పాఠాలు ఎన్నో ఉన్నాయి. నిజానికి ఒక విత్తనం మొలకెత్తాలి అంటే అది చీకటిలోనే పెరుగుతుంది. మొదటగా ఒక విత్తనాన్ని మీరు పెంచాలి అనుకున్నారనుకోండి, అది చెట్టుగా అవ్వడానికి ముందుగా అది ఒంటరిగా ఉంటుంది, చీకటిలో ఉంటుంది, మట్టిలో ఉంటుంది. తరువాతే అది పెరుగుతుంది. ఆ విత్తనం మట్టిలో పడినప్పుడు వెంటనే మొలకెత్తదు. అక్కడ ఆ మట్టితో పోరాడుతుంది, అక్కడున్న వాతావరణంతో పోరాడుతుంది, అక్కడ వచ్చే చిన్న చిన్న క్రిమికీటకాలతో అది పోరాడుతుంది. దానిని అణచాలని చూస్తాయి, దానిని చంపాలని చూస్తాయి. కానీ ఏది ఏమైనప్పటికీ అది ఒంటరిగా ప్రారంభిస్తుంది తన జీవితాన్ని, కానీ ఒంటరిగా ముగించదు. ఎండిన స్థితిలో అది ప్రారంభిస్తుంది తన జీవితాన్ని, కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అది ఏ విత్తనం అయితే ఏంటి నా జీవితం, ఏంటి ఈ ఎండ, ఏంటి ఈ నీళ్లు, ఏంటి ఈ వాతావరణం, ఏంటి ఈ మట్టి, ఏంటి ఈ క్రిములు అనుకున్నాయో అవి అక్కడే చచ్చిపోతాయి. కానీ ఏ విత్తనం అయితే తిరిగి తిరుగుతుందో, బ్రతికిన చేప నీటికి ఈదుతూ వెళ్తుందంట. ఆ బ్రతికి ఉన్న విత్తనం ఇది కాదు నా జీవితం, ఇది కాదు, ఇదే నా ప్రారంభం అవ్వాలి, ఇది నా ముగింపు కాదు అని ఎప్పుడైతే ఆ మట్టితో పోరాడడం నేర్చుకుంటుందో, అక్కడున్న వాతావరణంతో పోరాడడం నేర్చుకుంటుందో, అప్పుడే అది తిరిగి జీవాన్ని పొందుకుంటుంది. అమ్మో అనుకున్న భయపడిన విత్తనాలన్నీ చనిపోతాయి. అందుకే రైతు వేసిన విత్తనాలన్నీ కూడా ఫలించవు. కొన్ని చచ్చిపోతాయి, కొన్ని మాత్రం వృద్ధిలోకి వచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఈరోజు మీరు ఒంటరితనంలో బాధపడుతూ ఉంటే, అమ్మో ఏంటి నా జీవితం అని భయపడుతూ ఉంటే, అదే మీ ముగింపు అవుతుంది. కానీ ఎప్పుడైతే మీరు ఇదే నా ప్రారంభం అవ్వాలి, ఇది మొదలుకొని నా జీవితం ఈ రీతిగా ఉండదు, ఇదే ఒక మలుపు కావాలి, ఇదే ఒక ప్రారంభ దశ కావాలి, ఇది ఒక న్యూ చాప్టర్ అవ్వాలి, ఒక న్యూ బిగినింగ్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి అని ఎవరైతే ఒక ఛాలెంజ్గా తీసుకుంటారో, అది మొదలుకొని వారి జీవితం చిగురిస్తుంది. అది మొదలుకొని వారి జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. పద్మాసు ద్వీపంలో యోహాను ఒంటరిగా పొందిన దర్శనాల ఫలితమే ప్రకటన గ్రంథం ఈరోజు మనం చదవగలుగుతూ ఉన్నాం. అది చదివి ఎన్ని ఆశీర్వాదాలు, దేవుని రాకడ గురించి తెలుసుకున్నాం, దేవుని పరలోక రాజ్యంలో ఏ రీతిగా ఉంటుందో తెలుసుకున్నాం. అతడు ఒంటరితనంలో పొందుకోలేదా? అది యోసేపు ఒంటరిగా ఆ గుంటలో వేయబడినప్పుడు దేవుడు అక్కడ మర్చిపోయాడా? దేవుడు విడిచిపెట్టాడా? అది అతనికి ఒక ప్రారంభ దశగా చేశాడు. ఒక న్యూ చాప్టర్ బిగిన్ అయింది. ఒక న్యూ చాప్టర్ అతనికి ఒక ప్రారంభించబడింది. ఆ గుంటలో ఉన్న యోసేపుని మర్చిపోని దేవుడు నీ ఒంటరితనంలో నిన్ను మర్చిపోయాడని ఎలా అనుకుంటున్నావు? అబ్రహాము తన కుటుంబంతో ఒంటరిగా బయటకు వచ్చి జీవించి అనేకులకు తండ్రిగా అవ్వలేదా? ఆ సింహాల బోనులో పడవేయబడినటువంటి దానియేలుని దేవుడు బయటికి తీసుకురాలేదా? ఆ ఒంటరితనంలో విడిచిపెట్టలేదు కదా. 3 యువకులు షద్రక్ మేషక్ అబేద్నగోల వారు ప్రపంచం మొత్తానికి వేరుగా నిలబడి ఒంటరిగా వారి పోరాటం చేసి గొప్ప సాక్షులుగా బయటికి రాలేదా? దావీదు గొప్ప మహాచక్రవర్తి అయినప్పటికీ ఒంటరిగా పోరాడి ఆ కొండ గుహల్లో సహితము దాక్కొని ఒంటరిగా పారిపోతూ, ఒంటరిగా దాక్కుంటూ, ఒంటరిగా దేవునితో పోరాడుతూ గొప్ప ఫలితాలను చూడలేదా? మరలా మహాచక్రవర్తి అవ్వలేదా? నెబుకద్నెజర్ అనే రాజు ఒంటరిగా పారిపోయాడు. తన రాజ్యాన్ని, తన సింహాసనాన్ని అంతటిని విడిచిపెట్టి పారిపోయాడు. కానీ మరలా ఒంటరిగా తన జీవితం ముగించలేదు. ఏదైతే కోల్పోయాడో తిరిగి దానికంటే 2 రెట్లు గొప్పగా మరలా దీవించబడ్డాడు. యాకోబు రాత్రంతా ఒంటరిగా పోరాడి గొప్ప ఆశీర్వాదాలతో, విజయముతో బయటికి వచ్చాడు. ఆ ఆశీర్వాదాలు ఒంటరిగా అతను పోరాడిన ఆ పోరాటము ఇప్పటికీ నేటికి తన తరతరాలు అనుభవిస్తూ ఉన్నాయి. ఒంటరిగా పోరాడినటువంటి మోషే వేల జన సమూహమును బానిసత్వం నుండి దేవుని బిడ్డలుగా బయటికి తీసుకొచ్చాడు. ఆ ఒంటరిగా పోరాడిన మోషేని దేవుడు నాయకుడిగా నిలబెట్టలేదా?
దేవుడు ఒంటరి సమయాల్లో మనల్ని తప్పకుండా దర్శిస్తాడు. నేను ఒంటరిని, నాకెవ్వరూ లేరు అని బాధపడుతున్నారు చూడండి, ఆ సమయాల్లో దేవుడు మరింత సమీపముగా ఉంటాడు. ఆ సమయాల్లో మనుషుల ఆదరణ మనకు ఒకవేళ వచ్చినా కూడా కొంత సమయమే, ఏదో కొంత పైపైన ఆదరణ కలుగుతుంది. కానీ ఆ సమయాల్లో దేవుడు అంటాడు, నేనున్నాను అని ఆ మాట చాలు. ఆ మాట మనకు హృదయపూర్వకంగా ఏదో తెలియని భారం మన పై నుండి తీసివేయబడినట్లు అనిపిస్తుంది. గిద్యోను ఒంటరిగా గోధుమలను దుల్లగొట్టుకుంటూ ఉన్నాడు ఒక చాటున. కానీ దేవుడు అక్కడ పిలిచి ఒంటరి వాడిని అనేకులకు దీవెనకరంగా నిలబెట్టలేదా? అనేకులను రక్షించడానికి నిలబెట్టలేదా? అనేకులను కాపాడడానికి నిలబెట్టలేదా? దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు మనతో మాట్లాడతాడు. ఒంటరిగా గొర్రెలను కాచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మోషేను పిలవలేదా? ఒంటరిగా ప్రార్థించినటువంటి హన్నా ప్రార్థన దేవుడు ఆలకించలేదా? ఒంటరిగా దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి కొర్నేలిని దేవుడు దర్శించి తన భవిష్యత్తును దేవుడు తెలియజేశాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే బైబిల్లో ఎందరో ఉన్నారు. అయితే చరిత్రలో గొప్ప గొప్ప వారంతా కూడా ఒంటరితనాన్ని అనుభవించిన వారే. వారంతా కూడా ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు ఉన్నటువంటి కఠినమైన ఇరుకు మార్గాలలో నడిచిన వారే, ఒంటరిగా నడిచిన వారే. వారంతా కూడా ఒంటరితనపు చేదు అనుభవాలను రుచి చూసిన వారే. ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి ఆ ఒంటరితనపు ఆ మార్గాలు ముళ్ళబాటలుగా అనిపిస్తూ ఉండవచ్చు, మూయబడిన ద్వారాలుగా అనిపిస్తుండవచ్చు. కానీ మనం నడిచిన ఈ మార్గాలు మన తర్వాత వచ్చే జన సమూహానికి దీవెనకరంగా ఉంటాయి. వారికి మనం మార్గం చూపించగలుగుతాం. ఈ ఒంటరితనంలో మనం అనుభవించిన చేదు అనుభవాలన్నీ కూడా తర్వాత మన మేలుకరంగానే మారుతాయి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, ప్రస్తుత కాలపు శ్రమలు ఎన్నతగినవి కానే కాదంట. ఎందుకు? ఆయన ఇచ్చే మహిమ ముందు ఈ శ్రమ అనుభవాలు ఏపాటివి, ఎంత మాత్రపు ఎన్నతగినవి కానే కాదు అని మనం నెగ్లెక్ట్ చేసి, నిర్లక్ష్యం చేసి ముందున్న వాటి కొరకు వేగిరపాటుతో పరిగెత్తాలి. చరిత్రలో గొప్ప గొప్ప నాయకులంతా కూడా నాయకత్వపు స్థానాన్ని అధిరోహించకముందు, దాన్ని పొందుకోకముందు, దాన్ని స్వతంత్రించుకొనకముందు ప్రతి ఒక్కరు ఒంటరితనాన్ని అనుభవించిన వారే, ఒంటరిగా చింతించిన వారే, ఒంటరిగా ఆలోచించిన వారే, ఒంటరిగా పోరాడిన వారే, ఒంటరిగా కన్నీళ్లు కార్చిన వారే, ఒంటరిగా ప్రణాళికలు వేసుకున్న వారే. ప్రజలందరినీ కూడా మంచి బాటలో నడిపించిన గొప్ప వ్యక్తులందరూ కూడా ఒంటరి వ్యక్తులే, ఒంటరితనాన్ని అనుభవించిన వారే. గొప్ప గొప్ప మిషనరీస్ ఏంటి, గొప్ప గొప్ప సువార్థికులు, ప్రార్థనా పరులందరూ కూడా, గాంధీజీ లాంటి గొప్ప మహనీయులు కూడా ఒంటరిగా జీవించిన వారే. బైబిల్లో నుండి మనం ఉదాహరణగా ఏలియాని తీసుకోవచ్చు. అతడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చేలా ప్రార్థించడానికి ముందుగా కేరీతు వాగు దగ్గర కాకోలము అందించే ఆహారాన్ని ఆరగిస్తూ ఒంటరిగా జీవితాన్ని జీవించాల్సి వచ్చింది. యేసుప్రభువారు కూడా అద్భుతాలు చేయడానికంటే ముందు దేవునితో ఒంటరిగా గడిపినవాడే. దేవునికి కావాల్సింది ఒంటరి వ్యక్తులే. నేను ఒంటరిని కదా, నేను దేనికి పనికిరాని వాడను, పనికిరాని దాననని నీవు అనుకుంటున్నావేమో. ఒంటరి వ్యక్తులే దేవుడు తన పని కోసం పిలుస్తాడు. ఒంటరితనం అనేది గొప్ప వ్యక్తులకే కాదు, సామాన్య వ్యక్తులకి కూడా వస్తుంది. కానీ ఒంటరితనం అనేది ఎవరైతే అనుభవిస్తారో, సామాన్య వ్యక్తులుగా అనుభవించినా కూడా ఆ ఒంటరితనం వారిని గొప్పవారిగా చేస్తుంది. కానీ ఆ ఒంటరితనంలో మనం గొప్పగా ఆలోచించినప్పుడే గొప్పవారం అవుతాము. ఒంటరితనంలో ఎవరైతే ఇంకా కృంగిపోతూ ఉంటారో వారి జీవితం ఇంకా దిగజారిపోతుంది. కానీ ఆ ఒంటరితనంలో సైతం దేవుడు నా తోడు ఉన్నాడు అని దావీదు వలె తనను తాను ఎవరైతే ఎంకరేజ్ చేసుకొని దేవుని స్తుతిస్తారో ఆ స్థితిలో వారు ఉండరు. వారి స్థితి అందరికంటే ఉన్నతంగా ఉంటుంది. దేవుని కొరకు నమ్మకంగా నిలిచే వారంతా కూడా ఒంటరితనం అనుభవించాల్సిందే. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలనుకునే వారంతా కూడా చీకటి రాత్రుల్లో ఒంటరితనం, చేదు అనుభవాల గుండా వెళ్లాల్సిందే. ముళ్ళ బాటల్లో సహితం ఒంటరిగా నడవవలసిందే. మన దేశానికి సువార్తను అందించిన వారు, గొప్ప గొప్ప సువార్థికులందరూ కూడా ఒంటరిగా పోరాడిన వారే, ఒంటరిగా నడిచిన వారే, ఒంటరిగా ప్రయాణాలు చేసిన వారే కాదా? అలాంటి వారికి ఏ తోడు ఉండదు, ఎవరి సహాయ సహకారాలు ఉండవు, ఎవరి ప్రోత్సాహం ఉండదు. వారికి సమస్తం దేవుడే. వారికి సర్వం తనను సృజించిన తన సృష్టికర్త అని నమ్మి కష్టాలు ఎదురైనా, నష్టాలు ఎదురైనా, ఏది నిరాశపరిచినా, ఎవ్వరూ నిరుత్సాహపరిచినా కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అని, ఆయన ఉద్దేశాలను నెరవేర్చాలి అని ఆయన ప్రణాళికలో నడిచేవారు ఒంటరిగా కొన్నిసార్లు నడవవలసిందే. నేను ఒంటరిగా ఉన్నాను అని బాధపడడానికంటే బదులుగా ఆ ఒంటరితనాన్ని ఏకాంత సమయంగా మార్చుకోవాలి. మన లోన్లీనెస్ని సాలిట్యూడ్గా మార్చుకోవాలి.
మనం వెళ్తున్న ఏ బాటలోనైనా మనం తీసుకునే తీర్మానాలను బట్టి, మనం చేసే నిర్ణయాలను బట్టి, మనం చేసే ఆలోచనను బట్టి మన భవిష్యత్తు, మన మార్గము, మన గమ్యము, గురి అనేది చాలా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు లోన్లీగా ఉండవచ్చు, కానీ ఆ లోన్లీనెస్ని సాలిట్యూడ్గా మార్చుకోండి. దేవునితో ఏకాంత సమయం గడిపే సమయంగా మీరు దాన్ని మలుచుకున్నట్లయితే దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించి 1000 మందికి ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. అట్టి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.